ఈయననేసా. కానీ వీళ్ళు ఇరుగురిని మనం కాపాడుకున్న ఎవరు? నేనే. సనుపాయి పాలు ఇచ్చి ఆనందమైన రూపాలతో తిరిగిచ్చా. మరి సకలమైన రూపాలు పొంది మగవచ్చిన రాజును నన్ను కొలవరాదు, అడ్డబొట్టు పెట్టి ఆడదేవిని కొలవరాదన్న తరుణానికి అడ్డబొట్టు పెట్టించాను, ఆడదేవిని కొలివిచ్చాను. నేను లేని తావు అసలు ఎక్కడుంది? ఎక్కడుంది నేను లేని తావు? సర్వాంతర్యామిని, మరి సకల రూపాలు కలిగిన ఈ భూమండలాన్ని నా పేదకం కింద ధరించిన దాన్ని నా పాదరక్షణలతో ధైర్యంతో తిరిగిచ్చేవా. బ్రహ్మ విష్ణు ఈశ్వరుని నేనే సృష్టించా. మరి కామించు పొదల్లో 3 గుడులు పెట్టి బ్రహ్మ విష్ణు ఈశ్వరులు పుట్టించా. కామధేనులు తెలియక మూలకర్తనయ్యి సృష్టి ఆగిపోతే ఉపయోగం ఏముంది? ఎన్ని ఎవరు కడతారు? ఈ మాలన్నీ ఎవరు వేస్తారు? ఈ పుష్పాలన్నీ ఎక్కడ పవేస్తాయి? ఎక్కడ పవేస్తాయా? ఎక్కడ పవేయచ్చు అంటున్నా. మరి సకల రూపాలు పొంది తిముక్తులుగా తిలకించి ఈ కలియుగం ఆగకూడదని చెప్పి బ్రహ్మ విష్ణు ఈశ్వరుని పుట్టించి వివాహ మండపం నేనే పోయేవారు. ఎవరు అడిగే వాళ్ళని. మరి మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాను? బ్రహ్మకాడికి వెళ్ళా. బ్రహ్మ విధి రాయితమే నీ వంతు, కానీ ఎవరు నీకు తెలియదు, అసలు నీకు ఆలయమే ఉండదు. మరి నన్ను వివాహం ఆడి నా ఒక మోహాన్ని తీర్చమని చెప్పిన. కూర్చో, ఎత్తేసుకో, కూర్చో, ఇబ్బంది పడబాకు. సర్వము నువ్వు ఏం చేయాలో బిడ్డలకు చెబితే ఆలయంలోకి వెళ్లకుండా చేస్తారు. భయపడవలసిన అవసరము లేదు. గర్భంలోకి వెళ్ళాలి, వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళకి హక్కు లేదు. అప్పుడు నిన్ను ప్రవేశించవచ్చు, తప్పు లేదు. కానీ గర్భగుడిలో బయట ఉన్నంత వరకు ఎంతవరకు అని చెప్పి అయింది. ఎంతవరకు ఇది మొత్తము నాదే. మరి ఇంతటి మహత్యాన్ని పసందం చేసుకున్నప్పుడు నువ్వు తిరగమట పడకూడదు. ఇప్పుడు చెప్పు, ఈరోజు ఏం చెప్పించాను నేను? బిడ్డలందరి చేత ఆయన చేశారు. మీరు మళ్ళీ ఎక్కడికైనా పోతే ఆయన ఏమిస్తారమ్మా చెప్పు? శ్రీమద్భాగం బయట అని చెబుతున్నా, కానీ యాదీ పాంగంలో అందరికీ హక్కు ఉన్నది. సర్వాంతర్యామిని, సకల రూపాలు నాకు తెలియదు కాదు, నేను వెరుగుంది లేదు. మరి ఎక్కడో చెప్పాను, మర్చిపోతానయ్యా నేను. చెప్పు, మరి ఎప్పుడైతే తెలియించానో మరి అవ్వా నిన్ను వివాహం ఆడే శక్తి నాకు లేదు. సకల రూపాలు కలిగిన వాడు విష్ణుమూర్తి వైకుంఠమైతే నువ్వు ధరించనుంది. మరి ఆ ఒక తరుణాన్ని ప్రవేశించుకుంటూ వేరుగా ఎక్కడికి వెళ్ళాను? వైకుంఠము విష్ణుమూర్తి కాడికి వెళ్ళా. విష్ణు గుడ్డే నాది, గుడిలో ఉన్నది మగ సంతానం, నా మోహం తీర్చుకుని ఎవరు అడిగా. అయ్యో అవ్వా, నువ్వు సామాన్యాలు కాదు, నువ్వు సర్వశుద్ధి కలిగిన దైవానివి, నిన్ను మోహం తీర్చాలంటే నా వల్ల కాదు. కైలాసాన ఉన్నాడు సదా సామశివాయసుడా, ముక్కుండివాడా, వరం ఇచ్చేవాడా, భోలా శంకరుడ, భర్తకు మించిన భగవంతుడు ఎక్కడా ఉండడు. ఆయన ఆనంద రూపాలు తిరిగిస్తూ ఉంటేనే ఈ స్త్రీ జీవితం అయిపోరుగా తిరిగిస్తుంది. అప్పుడు ఈ ఒక తరుణాన్ని ఇచ్చారు. మరి విష్ణుమూర్తి గారి నుంచి తరుణం ఇచ్చి చెంగుమంటూ కైలాసానికి తరుణి వెళ్ళా. అరహరా, మరి సదా సాంబశివ ఈశ్వరుడా, ముక్కంటివాడా, వరములు ఇచ్చేవాడా, భోలా శంకరుడా. మరి బ్రహ్మకాడికి పోతే బ్రహ్మ కాదన్నాడు, వైకుంఠానికి పోతే విష్ణుమూర్తి కాదన్నాడు. మరి కైలాసానికి వచ్చా. గుడ్డే నాది, గుడిలో ఉన్నది మనవ సంతానం, నా మోహం తీర్చని ఈ యొక్క సదా సాంబశివుని ఎప్పుడైతే ఇవ్వడం అడిగానో, అవ్వా నీ మోహం నేను తీరుస్తా, కానీ నేను చెప్పింది నువ్వు 3 తరుణాలు చెయ్యాలి. ఈ 3 చేస్తే నిన్ను తిరిగిస్తాను అవ్వా అని చెప్పి ప్రసన్నమయ్యాడు. ఎప్పుడైతే తిరిగిచ్చిందో ఈ ఆనందం పట్టుకోలేకపోతున్నా. ఈ ఒక తరుణాన్ని సదా సాంబశివ చెప్పు అని చెప్పి తిరిగి ఎంత గట్టిగా అప్పుడు అంత గట్టిగా మాట్లాడేదాన్ని. అప్పుడు తరుణం ఇచ్చాను. మరి అలస్థానం, ఫలస్థానం, గమ్యస్థానం, ఈ 3 స్థానాలు అని చెప్పు నాకు. చూడండి, చెప్పు. అలస్థానం అంటే ఏంది? గమ్యస్థానం అంటే ఏంది? సముద్ర స్థానం ఉంటాయ్యా. అలస్థానం, ఫలస్థానం, గమ్యస్థానం మొత్తం చేసి సకల రూపాలంటే సంసారం. ఇది మొత్తం ఈ తరుణాన్ని తిరిగిస్తే ఈ మునితే కదా ఈ మొత్తం పడేది. ఈ సంసారాన్ని వీస్తారయ్యా. సముద్రమైన వేదొచ్చుగా సంసారాన్ని వేదలేరని చెప్పి ఈ ఒక సదా సాంబశివుడు ఆమె పరీక్ష పెట్టాడు. అందుకంటే నాకే తిరిగించాడు. ఇది వెరుకుగా అయ్యో ఇంకేమో సదా సాంబశివుడు వరం ఇచ్చాడు అని చెప్పి ఆనందం పట్టుకోలేకపోతున్నా. అప్పుడు వస్తాను, కంపిస్తాను, చేసి వస్తా అని చెప్పి వెనక తిరగకుండా వెళ్ళమన్నాడు. మరి వెళుతూ నీకు ఏమి కావాలని ఒక వరం అడిగాను నేను. ఎవరికి? మరి అప్పుడు ఏమడిగాను నన్ను? నీ 3వ నేత్రము, అరహరా ఈ గమరకము, ఈ సోలము నాకు దానం చేయమన్నాడు. అయ్యో సదా సాంబశివుడు అంటున్న వాడే నన్ను వివాహం ఆడాలని ఇష్టపడుతున్నాడని చెప్పి ఇవి ఎంతని ఇచ్చి వేశా. అప్పుడు వెళుతూ ఈయన ఏం చేస్తున్నాడని ఒక వారకండితో వెనక్కి తిరిగి చూశా. అప్పుడు 3వ నేత్రంతో నన్ను భస్మం చేశాడు. అప్పుడు 3 భాగములు చేసి లక్ష్మి, సరస్వతి, పార్వతి అంతటి తరుణాన్ని తిరిగించి ఇకను కూడా నాకు తరుణము జాలక
మరి సదా సాంబశివుని తొలగించి యథస్థానం మీద పాదం పెట్టా. అవ్వా మరి ఇచ్చిన వరం జయపదమైంది, ఇంకా ఏం కావాలంటే నీ కొనుగొడ్లు నాకు దానం కావాలని అడిగా. అవ్వా సకల లోపాలు వేలే తల్లివి నీవు, అరహరా సర్వాంతర్యామివి, నీకు తెలియంది ఏది లేదు. త్రిమూర్తులంతటి వారిని నువ్వు తిలకించినందుకు నా ఒక అనుగ్రహం ఎప్పుడు జయపదంగా ఉంటుందని ఆమెకు శిరస్సు వంచాడు. ఆడవారికి ఆవేశం వచ్చినా తట్టుకోలేరు, ఆనందం వచ్చినా తట్టుకోలేరు. ఇవి రెండు ముడిపడిపోయి ఉంటే బహుబంధాలను తిలకిస్తూ ఉంటా. అరహరా ఈ బహుబంధములు ఎక్కడైతే ముడి వేస్తానో ఈ ముడిలో నేను ఉన్నట్టే. నా తీగ బారిన తర్వాత 14, 28 అదే 28, 48 అయ్యా. 14, 14 ఎంత? 22. అన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్ళీ నన్ను చూస్తానికైనా రావాలి, నన్ను కొలవటానికైనా పిలవాలి. నా మీద తరుణం తిలకించి అరహరా నన్ను కాదన్న వారికి చక్కగా తలదూతాను, జడ వేస్తాను, కొప్పులో పువ్వు పెడతా. ఈ పువ్వులో ఉన్న మహత్యం ఏమన్నా అమ్మ పెట్టేసిందంటారు. అది అంత రహస్యమా ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. శాంతి మరి సకల రూపాలు పొంది ఆనందమూర్తిపై ఇంటి ఎరువులపై కులదైవాన్నిపై వైకుంఠమైన ధరాలతో నుసున బొట్టు పెట్టిన జయపదన వరమవ్వాలని నీకు ప్రమాణకం చేశా. నా ప్రమాణకం ఎప్పుడు వ్యర్థము కాదు. సకల రూపాలతో నిన్ను ఎవరైతే నమ్మి అమ్మ ఉన్నదని నీ ఆజ్ఞాపాలనలో అవుతారో వాళ్ళకి జయపదన వరమై ఉండాలని నా సాక్షి శ్రీనివాస సాక్షి ప్రమాణకం చేస్తున్నా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మొత్తం ఒకసారి ఏం చెప్పను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శాంతి శాంతి శాంతి. ఫలనేనాలు నామకరణం అందులో ఉంటే దీన్ని పవేయించుకోవాలి ముందుగానే. మీరు అజ్ఞానంలో ఉండబాకండి. దా ఆ దైవం ఆవరిస్తుంది, కానీ ఆవరించిన దైవంలో వాగ్దానం చెప్పుకుని పోతే అదంతా బోటకం అంటారు. మరి శుద్ధి, సూచ్యము, నిష్ఠ, నియమము, కర్మ, బలము ఇవి మొత్తం ఏం చెప్పాను నేను. ఈ ఒక్క తరుణాన్ని మొత్తము తిరిగించుకోవాలి. అప్పుడు ఈ ముఖ్యం మొత్తం ఏం చేస్తుంది, పరచబెడుతుంది. దైవం కూడా ఒత్తుతుంది, పిండి చేస్తుంది, పిప్పిని చేస్తుంది, నూరు వేస్తుంది, ఆ తరుణంలో కలిపేస్తుంది. ఈ మొత్తం ఎవరైతే ఓర్చుకొని తరుణం అవుతుందో అప్పుడు దైవము ఆవరిస్తుంది. మరి ప్రతి ఒక్క అనుగ్రహమైన పీఠకము తిరిగిస్తుంది. అందరికి ఉగ్రం వస్తుంది. ఉగ్రం వచ్చేంత వరకు వాళ్ళకి తరుణం. ఆ ఒక సన్నిధానంలో ప్రతి ఒక్క దైవం మాట్లాడాలంటే మాట్లాడుతుందా? కానీ మానవ శరీరము కావాలి దైవానికి. మరి నిలువెత్తును నిలబెట్టి పాదములు చూడండి అయ్యా, నా పాదములు చూసి కోరండి అని చెప్పి అభయం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? సంసార వేదం వీధి వీధి ఎక్కడో పోయి నుంచొని ఉన్నాడు. ఎక్కడ? 7 కొండల మీద నుంచొని ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరు నన్ను మొక్కే వాళ్ళు ఏమో మొక్కమంటున్నాడు, పాదములు మొక్కమంటున్నాడు. మోక్షం ఎక్కడ ఉంటుంది? పాదములు మొక్కితే తరుణం వస్తుంది. అభయం ఎక్కడ ఇస్తున్నాడు? ఏమి తీయచ్చుగా ఎట్టెందుకు చెప్పాడు? ఇవి సంసార బంధంలో ఉన్న కష్టాలు ఇవి తీర్చితే నేనున్నానని అభయం ఇస్తాడు. మరి ఎప్పుడైతే తరుణం అవుతుందో ఆ ముత్యాన్ని వెతుక్కుంటున్న దైవం ఆవరిస్తుంది. ఇన్ని కష్టాలు కూడా అగ్నిలో దగ్గర చేస్తుంది. ఏది చేసినా ఆమె మళ్ళీ కాపాడుకుంటుంది. ఆ ఒక తరుణాన్ని తిరిగించుకోవాలి. కొలిసి 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 ఆగినా దెబ్బే, ఆగి 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 కొలిసిన దెబ్బే.